సంగీత మహాయుద్ధం. వెల్కమ్ బ్యాక్ టు అమోల్ సంగీత మహాయుద్ధం. మా లలిత శివప్రియ అంతేనారా లలి 23 మార్క్స్ మాత్రమే గెయిన్ చేసింది. సో అర మార్కు పైన ఈ రౌండ్ ని మన శాతవాహన సోల్జర్స్ గెలిచినట్టే. మరి ఎవరు గెలుస్తారన్నది చూద్దామండి. గెలుపు ఎంత ముఖ్యమో మీ అందరికి తెలిసిందే. సెమీస్ దాకా వెళ్ళాలంటే ఎన్ని గెలుపులుంటే అంత సుసాధ్యం అవుతుంది, అది ఎక్కువ ఓటములుంటే అసాధ్యం అవుతుంది. మరి అది ఏం జరుగుతుందో చూద్దాం, మార్క్స్ తెలుసుకుందాం. హేమచంద్ర గారు 23, గీతా మాధురి గారు 22, నిహాల్ గారు 22, మాలవిక గారు 24. ఆల్మోస్ట్ టై. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. యావరేజ్ స్కోర్ 23. ఫస్ట్ టైం మన షోలో టై పడిందండి. సో ఫస్ట్ రౌండ్ ఇస్ టై. హ్యాపీ బర్త్డే టు టై. హ్యాపీ బర్త్డే టు టై. సో 23 ఈ రౌండ్ లో ఎవరు గెలిచారంటే ఇద్దరు గెలిచారని చెప్పొచ్చు, ఇద్దరు ఓడారని కూడా చెప్పొచ్చు. రెండో రౌండ్ లోకి వెళ్దామా? అమోల్ సంగీత మహాయుద్ధంలో రెండవ రౌండ్ అండి. దట్ ఈస్ నువ్వా నేనా. సోలో బ్యాటిల్ ఎదుర్కోవడానికి ఎవరు రాబోతున్నారు తెలుసుకుందాం. ముందుగా చాళుక్య ఛాలెంజర్స్. నా టీం నుంచి నేను హరిణిని పంపిస్తున్నాను. హరిణి ఆకాశం మోయడం జరిగింది ఈరోజు. ఆకాశం మేఘం మోసిందో లేదు తెలియని
ఎందుకంటే ఇంత చిన్న పాప, ఇంత చిన్న వయసు, పెద్ద పెద్ద పాటలు, పెద్ద రాగాలు చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఎంత అద్భుతంగా పాడేవారు. హ్యాట్స్ ఆఫ్. అమ్మ ఎక్కడుంది? ఏమ్మా ఆనంద భాష్పాలా? ఎందుకు మీ కళ్ళు చెమర్చాయో తెలుసుకోవచ్చమ్మా? సంతోషంతో కళ్ళు చెమర్చాయి. నా బిడ్డేనా ఇంత ముద్దుగా పాడుతుంది అని గర్వపడుతున్నారు కదా కదా. ఏంట్రా? కెన్ ఐ నో ద రీజన్? ఏమైంది? పాట పూర్తిగా న్యాయం చేస్తుందా లేదా అని టెన్షన్ ఉండేది. తనకి ఉంది, మాకు ఉంది. అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పాడిందని ఆనందం. నా బిడ్డ పాడిందే, గొంతు బాగాలేకున్నా పాడిందే అని తను పాడుతుంటే అమ్మ కళ్ళు చెమర్చాయండి. సో దట్ ఈస్ అమ్మ అండి. అందుకే అమ్మను మించిన దైవం లేదంటారండి. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? హరిణి పెర్ఫార్మెన్స్ ఫ్లాలెస్. చాలా చాలా బాగా పాడారు. ఒక్కటే అంటే అది కూడా నువ్వు కరెక్ట్ గా పాడుంటే గనక 30కి 30 వేసినవాళ్ళం. వాట్ ఇస్ దట్? పల్లవిలో లాస్ట్ లైన్ 30కి 30 మార్క్స్ వచ్చిండేవి నీకు. పల్లవిలో లాస్ట్ లైన్ అదొక్కటే. నో ప్రాబ్లం. అయినా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఫ్యాంటాస్టిక్. Awesome voice, awesome performance. I'm a fan of your voice. As I'm a fan of your name. She has a very beautiful nice voice. Innocent voice. Beautiful. వెరీ గుడ్. ఓల్డ్ అని కాంప్లిమెంట్స్. ఎనీవేస్ టేక్ యువర్ పొజిషన్. శాతవాహన సోల్జర్స్ నుంచి ఏ సోల్జర్ రాబోతుంది, ఏ అస్త్రం సంధించబోతుందో తెలుసుకుందాం. అమ్మాయా అభయ ఎవరిని పంపించబోతున్నారు? మట్టిలో మాణిక్యం. మట్టిలో మాణిక్యం. మా నల్ల బంగారమా? మా మైకేల్ జాక్సన్. మన రజనీకాంత్, మైకేల్ జాక్సన్ అండ్ ప్రభుదేవా మిక్స్.